మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చే ఆ సభలో అందరినీ పూర్తి చేసి కుప్పం నీళ్లు వదులుతామని చెప్పారు. పనులు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్ని పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి. అంతలోపల ఈ సమ్మర్ సీజన్ వచ్చేదాని వల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి. అయినా కూడా మనం రామకుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసింది అని చెప్తూ ఉన్నారు. సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక 2 నెలల ముందర చేశాము. మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి. వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమ సముద్రం దగ్గర చెరువుకు నీళ్లు వదలడానికి లైనింగ్ పూర్తి చేశామా లేదా, దాదాపు 55 చెరువులకు మనం అంత చోట కూడా తూములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ముఖ్యమంత్రి గారికి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా 26వ తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుచేతంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గానికి 7 సార్లు గెలిపించిన ప్రజలకు అందరి నీళ్ళు ఇవ్వడానికి విఫలమయ్యాడు. దాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలా. ముఖ్యంగా మరి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలా. ఈయన నియోజకవర్గానికి ఏమి చేయకపోతే జిల్లాకి ఏం చేసి ఉంటాడని చెప్పే భావన అందరిలో కూడా ఉంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు పూజ చేసి దీన్ని ప్రారంభిస్తాం. అంతకుముందు కూడా అన్న క్యాంటీన్ కుప్పంలో ప్రారంభించారు. ఆ తర్వాత మేము రాజన్న క్యాంటీన్ ప్రారంభించాము. రాజన్న క్యాంటీన్ కూడా 2 చోట్ల పెడతా ఉన్నాము. ఉదయం పూల మార్కెట్ దగ్గర అందరికి కూడా టిఫిన్ పెడతా ఉన్నాము. అదేవిధంగా మధ్యాహ్నం రాజన్న క్యాంటీన్ ఏదైతే మనం ప్రారంభించామో అక్కడ భోజనాలు పెడుతున్నాం. ఆ క్యూలో ఎంతమంది మా దగ్గర తింటా ఉన్నారు, అక్కడ అన్న క్యాంటీన్లో ఎంతమంది తింటా ఉన్నారు ఒకసారి మీరు బేరీజ్ చేసుకొని చెప్తే బాగుంటుంది. కొంతమందికి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఎవరికి ఏం చెప్పకుండా తినేవాళ్ళు ఉన్నా కూడా వదిలేసి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్తా ఉన్నారు. మేము ఎంతమంది వస్తే అంతమందికి పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నాం. ఎన్ని వేల మంది వచ్చినా కూడా పెడతాం. ఏదైనా పేరుకు ఆమె రేపు గుడిపల్లిలో కూడా ప్రారంభిస్తా ఉంటుంది. ఎక్కడైనా ప్రారంభించవచ్చు. నేను కూడా ఏడైనా పెట్టచ్చు. ఒక ట్రాక్టర్లో భోజనం పంపించు. అట్లా కాకుండా మేము ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణంగా అన్ని రకాల వంటకాలతో భోజనం పెడతా ఉన్నాం. అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.